మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తూ ఉంటారు. అయితే ఇంటిలో లేదా ఇంటి బయట నిర్మించే మెట్లకు కూడా వాస్తు ఉంటుంది. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే ఇంట్లో ఆనందం కరువవుతుంది. తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు, చేతిలో పనులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాస్తును అనుసరించకపోతే జీవితం అల్లకల్లోలమైపోతుంది. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి మెట్లు ఏ దిశలో ఉండాలో, మెట్ల కింద అస్సలు ఉంచకూడని వస్తువులు ఏమిటో, ఆ వస్తువులను మెట్ల కింద ఉంచటం వల్ల మనకు కలిగే నష్టం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా వాస్తు ప్రకారం మెట్లను ఎలా నిర్మించుకోవాలో తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మెట్లు ఎల్లప్పుడూ నైరుతి లేదా వాయువ్య దిశలో ఉండాలి. ఈ దిశలో మెట్లు కలిగి ఉండటం వల్ల కుటుంబంలో ఆనందము, శాంతి, పురోగతి లభిస్తుంది. అయితే ఈశాన్య దిశలో మెట్లు ఉండటం వల్ల ఆర్థిక, ఆరోగ్య నష్టం కలుగుతుంది. అంతేకాకుండా వ్యాపారంలో సమస్యలు ఉంటాయి. కాబట్టి మెట్ల విషయంలో తప్పకుండా వాస్తు సరి చేసుకోవాలి. ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో నివసించేవారు, అద్దెదారుపై అంతస్తులో నివసిస్తున్న వారి ఇంటి ముందు మెట్లు నిర్మించకూడదు. ఇలా చేయటం ద్వారా అద్దెదారులు పురోగతి సాధిస్తారు. అంతేకాకుండా భూస్వామి కొంత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఉత్తర దిశలో మెట్లు నిర్మించకూడదు. అలా చేయటం ద్వారా ఇంటి యజమానికి గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. వాస్తు ప్రకారంగా మెట్లు ఎల్లప్పుడూ బేసి సంఖ్యలోనే ఉండాలి. ఉదాహరణకు 7, 11, 19, 21 తదితర సంఖ్యలోనే మెట్లు ఉండాలి. ఇంట్లో బేసి సంఖ్యలో మెట్లు ఉండటం సంతోషాన్ని, పురోగతిని అందిస్తాయి. ఇదే సమయంలో ఇంటి యజమానికి కూడా ప్రజాదరణ కూడా కలుగుతుంది. సాధారణంగా మెట్ల సంఖ్య 17 ఉండటం శుభప్రదంగా పరిగణిస్తారు. మెట్లు తప్పుడు దిశలో నిర్మిస్తే విధ్వంసం సాధ్యం కాకపోతే వాస్తుశాస్త్రం ప్రకారం మీరు మెట్ల కింద పిరమిడ్ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మీరు మెట్ల కింద లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. మెట్ల ప్రారంభం చివర్లో ఆకుపచ్చ డోర్ మ్యాట్ ఉండాలి. ఇలా చేయటం ద్వారా వాస్తు దోషాలు తొలగుతాయి. అంతేకాకుండా ప్రతికూల శక్తి దూరంగా ఉంటుంది. మెట్లు పురోగతికి సోపానాలు కాబట్టి ఇవి నిటారుగా ఉండటం మంచిది కాదు. కాబట్టి మెట్లు సవ్య దిశలో తిప్పాలి. అంటే వక్రంగా ఉండే మెట్లు విచిత్రమైనవిగా పరిగణిస్తారు. అంతేకాకుండా మెట్ల రంగు తెల్లగా ఉండాలని, వాటి కింద చెప్పులు ఉంచకూడదని గుర్తుంచుకోండి. వాస్తు ప్రకారం మెట్ల విషయంలో ఈ నియమాలు పాటిస్తే మీ జీవితానికి తిరిగే ఉండదు. మీరు కూడా ఈ విధంగా మెట్లను నిర్మించుకొని మీ జీవితంలో పైకి ఎదగండి. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల కింద ఏ వస్తువులు ఉంచకూడదు అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తరచుగా మన ఇంటి మెట్ల కింద కొన్ని వస్తువులను ఉంచుతాము. ఆ ఖాళీ స్థలాన్ని బాగా ఉపయోగించుకున్నామని అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తుశాస్త్ర నిబంధనల ప్రకారం ఇంటి మెట్ల కింద ఏవి పెట్టకూడదు అనేది చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రానికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటి వాస్తు సరిగ్గా ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో నివసించే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా మారి ఇంటి సభ్యులకు మేలు చేస్తుంది. ఇంట్లో ప్రతి వస్తువును వాస్తు ప్రకారంగా ఉంచటం వల్ల జీవితంలో అనవసరమైన సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి తన ఇంటిని వాస్తు ప్రకారంగా నిర్మించుకుంటున్నాడు. వాస్తు నియమాలను అనుసరించి ఏ దిశలో ఉంచటం సరైనదో ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడుతుంది. ఇంటి మెట్లకు సంబంధించి వాస్తు శాస్త్రంలో చాలా నియమాలే ఉన్నాయి. మెట్ల కింద ఖాళీ స్థలం కారణంగా మనం అక్కడ చాలా వస్తువులను ఉంచుతాము. కానీ అలా చేయకూడదు. అగ్ని సంబంధిత వస్తువులను మెట్ల కింద ఉంచకూడదు. ఇల్లు కట్టేటప్పుడు స్థలాన్ని ఆదా చేసేందుకు చాలామంది మెట్ల కింద పూజగది, వంటగది లేదా బాత్రూమును నిర్మిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారంగా మెట్ల కింద ఇలాంటి నిర్మాణాలను చేపట్టకూడదు. రోజువారీగా ఉపయోగించే గదులు మెట్ల కింద ఉండకూడదు. అయితే తరచుగా ఉపయోగించే స్టోర్ రూముల వంటి గదులను నిర్మించుకోవచ్చునని వాస్తుశాస్త్రం చెప్తోంది. వీటిని రోజువారీగా ఉపయోగించకూడదు. అలాగే మెట్ల కింద బూట్లు లేదా చెప్పులు ఉంచుకునే కార్బోర్డ్ లేదా అల్మరాలను కూడా ఉంచకూడదు. ఇలా ఉంచటం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే మెట్ల కింద కుళాయి ఫిట్ చేయకుండా ఉంటే మంచిది.
మెట్ల కింద ట్యాప్ను ఫిట్ చేయటంలో సమస్య లేనప్పటికీ ఒకవేళ ఉంటే అది లీక్ కాకుండా జాగ్రత్త వహించండి. మీరు ప్రతిరోజు మీ మెట్లను తడుపుతూ ఉండాలి. మెట్ల కింద డస్ట్బిన్ వంటివి ఉండవచ్చు. డస్ట్బిన్ మెట్ల కింద ఉంచితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఇంట్లో ప్రతికూల పరిస్థితులకు కారణమవుతుంది. మెట్ల కింద ఖాళీ స్థలం ఉంటే చాలామంది ఫిష్ ఎక్వేరియం లాంటివి పెడుతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. వాటిని వేరే ప్రదేశంలో ఉంచితే మంచిది. ఇలా చేయటం ద్వారా ఆర్థిక సమస్యలు ముగుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ఇంటి కింద ఏదైనా తప్పుడు నిర్మాణం ఉంటే తులసి మొక్కను అక్కడ ఉంచండి. ఇలా చేయటం ద్వారా వాస్తు దోషం ముగుస్తుంది. మీ మెట్లపై లైట్ ఉండేలాగా చూసుకోండి. చీకటిగా ఉంచవద్దు. అలాగే వెలుతురు మరి ప్రకాశవంతంగా లేకుండా జాగ్రత్త పడాలి. లైట్ వల్ల మెట్లపై వచ్చే రంగు ప్రకారంగా వాటి ప్రభావం ఉంటుంది. ఇంట్లో మెట్లు ఎప్పుడూ వంటగదిని, పూజగదిని లేదా స్టోర్ రూమ్ గేట్ నుండి మొదలవ్వకూడదు లేదా ముగించకూడదు. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర నుండి మెట్లు ప్రారంభించాలి. మీరు ఇంట్లో మెట్లు కట్టుకున్నా, ఇంటి బయట మెట్లు కట్టుకున్నా ఈ నియమాలను పాటించాలి. మెట్ల రూపకల్పనలో ఏవైనా నిర్మాణ సమస్యలు తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా ఇది ఇంటిలోని సానుకూల శక్తిని పూర్తిగా హరించివేస్తుంది మరియు మొత్తం వాతావరణాన్ని అత్యంత అసౌకర్యంగా చేస్తుంది. దీనికి విరుద్ధంగా మీ మెట్లు వాస్తు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే మీరు సానుకూల శక్తి ప్రవాహాన్ని అనుభవిస్తారు. ఇది ఇంటి యజమానులతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు శ్రేయస్సు, ఆనందము మరియు విజయాన్ని కలిగిస్తుంది. మీరు వాస్తుపై దృఢంగా విశ్వసించబడినప్పటికీ ఈ ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉండటం వల్ల మొత్తం అనుకూలతను నిర్ధారించడంలో చాలా దూరం వెళ్ళవచ్చు. మీరు మొత్తం ఇంటిని నిర్మిస్తున్నట్లయితే లేదా ముందుగా నిర్మించిన ఇంటిని కొనుగోలు చేసుకున్నట్లయితే మెట్ల సూత్రాల కోసం వాస్తును గుర్తుంచుకోండి. ప్రత్యేకించి డిజైన్ మరియు డెకరేషన్ విషయానికి వస్తే వాస్తులో మెట్ల స్థానం ఇంటి శక్తి మరియు సానుకూలతపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మీ మెట్ల వాస్తు సూత్రాలకు పూర్తిగా అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి మీరు వాస్తు నిపుణుల సహాయాన్ని కూడా పొందవచ్చు. మెట్లు పురోగతికి సోపానాలు కాబట్టి ఇవి నిటారుగా ఉండటం మంచిది కాదు. కాబట్టి మెట్లు సవ్య దిశలో తిప్పాలి. అంటే వక్రంగా ఉండే మెట్లు విచిత్రమైనవిగా పరిగణిస్తారు. అంతేకాకుండా మెట్ల రంగు తెల్లగా ఉండాలని, వాటి కింద చెప్పులు ఉంచకూడదని గుర్తుంచుకోండి. వాస్తు ప్రకారం మెట్ల విషయంలో ఈ నియమాలు పాటిస్తే మీ జీవితానికి తిరిగే ఉండదు. మీరు కూడా ఈ విధంగా మెట్లను నిర్మించుకొని మీ జీవితంలో పైకి ఎదగండి. మరి తెలుసుకున్నారు కదా మెట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మెట్ల కింద అస్సలు ఉంచకూడని వస్తువులు ఏమిటో. ఒకవేళ మీరు మీ మెట్ల కింద ఈ వస్తువులను ఉంచితే వెంటనే తొలగించండి. మీ ఇంట్లో అనుకూలమైన వాతావరణాన్ని ఆహ్వానించండి. ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.